రోమన్ ఎంపైర్‌లో లూప్రికిలియా అనే ఫెస్టివల్ ఫిబ్రవరి 13 నుండి 15 వరకు జరిగేది. ఆ టైంలో రోమ్‌లో ఉన్న క్రైస్తవులు ఈ ఫెస్టివల్‌లో మోరల్స్ లేవని భావించేవాళ్ళు. ఎందుకంటే ఈ ఫెస్టివల్‌లో యానిమల్ సాక్రిఫైస్ ఉండేది. ఫెస్టివల్‌లో ఉన్న ప్రీస్టులు నేకెడ్‌గా లేదా సెమీ నేకెడ్‌గా మేక చర్మాన్ని పట్టుకుని రోమ్ సిటీ చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ ఫెస్టివల్‌లో రీప్రొడక్షన్ మీద ఫోకస్ పెట్టడం, టెంపరరీ డేటింగ్ లాంటివి పెట్టడం ఇలాంటివి చాలా ఉండేవి. క్రిస్టియానిటీకి ఇవి నచ్చలేదు. అందుకే ఈ ఫెస్టివల్‌లో మోరల్స్ లేవని చెప్పింది. ఇప్పటికిప్పుడు వాళ్ళని ఈ ఫెస్టివల్ ఆపమంటే వాళ్ళు ఆపరు. వాళ్ళు అప్పటికే 700, 800 సంవత్సరాల నుండి ఈ ఫెస్టివల్‌ని జరుపుకుంటున్నారు. పైగా ఫెస్టివల్ అనేది రోమన్ ప్రజలకు ఒక కల్చరల్ ఐడెంటిటీగా ఉండేది. ఈవెన్ కొంతమంది క్రైస్తవులుగా మారిన రోమన్ ప్రజలు కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేవాళ్ళు. రోమన్ ఎంపైర్‌లో క్రిస్టియానిటీ అఫీషియల్ స్టేట్ రిలీజియన్ అయ్యాక కూడా ఈ ఫెస్టివల్‌ని రోమన్ ప్రజలు జరుపుకునేవాళ్ళు. అందుకే చర్చ్ ఈ ఫెస్టివల్‌కి సపోర్ట్ ఇవ్వడం, స్టేట్ ఫండింగ్ ఇవ్వడం లాంటివి ఆపేసింది. వీటన్నిటి ఫలితంగా 6వ శతాబ్దం వచ్చే నాటికి ఈ ఫెస్టివల్ ఫుల్‌గా ఫేడ్ ఔట్ అయిపోయింది. ఈ లూప్రికిలియా ఫెస్టివల్ టైంలోనే రోమ్‌లో ఉన్న క్రైస్తవులు ఫీస్ట్ ఆఫ్ సెయింట్ వాలెంటైన్స్ డేని ఒక ప్రేయర్‌లా జరుపుకునేవాళ్ళు. 3వ శతాబ్దంలో రోమన్ ఎంపైర్ వాలెంటైన్ అనే చర్చ్ ప్రీస్ట్‌ని అతని క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి ఫిబ్రవరి 14వ తారీఖున రోమ్‌లో మరణశిక్ష విధించింది. చర్చ్ వాలెంటైన్ చనిపోయిన ఫిబ్రవరి 14వ తారీఖున వాలెంటైన్ గౌరవార్థం సెయింట్ వాలెంటైన్ ఫీస్ట్ డేగా జరిపేది. అప్పుడు జరుపుకునే వాలెంటైన్ ఫీస్ట్ డేల్లో ఈ లవ్ లాంటివి ఉండేవి కావు. జస్ట్ చర్చ్ ప్రేయర్, వాలెంటైన్‌కి దేవుని మీద ఉన్న విశ్వాసం, అతని త్యాగం లాంటివి గుర్తు చేసుకునేవాళ్ళు. 14వ శతాబ్దం వరకు సైలెంట్‌గా ఈ వాలెంటైన్ ఫీస్ట్ డే చర్చ్‌లో ఒక సాధారణ ప్రేయర్‌గా జరిగేది. ఎవరు ఈ వాలెంటైన్ ఫీస్ట్ డేని ఇంపార్టెంట్‌గా చూడలేదు. చర్చ్ ఇలాంటి ఫీస్ట్ డేలను మిగిలిన సెయింట్స్‌కి కూడా చేసింది. ఆ చాలామంది సెయింట్స్‌లో ఒకరు సెయింట్ వాలెంటైన్. వాలెంటైన్‌కి రొమాంటిక్ అండ్ లవ్ యాంగిల్‌ని యాడ్ చేసింది 14వ శతాబ్దం నుండి.